హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ చదువు నాకు ఎక్కట్లేదు నాన్న, మానేస్తాను. అలా అంటే ఎలా నాన్న? ఈ 10th క్లాస్ ఒక్కటే ఎలాగోలా పాస్ అయిపో, ఆ తర్వాత అస్సలు కష్టపడక్కలేదు నువ్వు. అవునా? సర్లే నాన్న, 10th క్లాస్ ఒకటే కదా, ఎలాగోలా పాస్ అయిపోతాను. The 10th result day. నాన్న, 10th పాస్ అయిపోయా. సూపర్ నాన్న నువ్వు. మరి ఇంటర్ ఏ గ్రూప్ తీసుకుంటున్నావు? నాన్న ఏంటి నాన్న, 10th పాస్ అయితే ఇంకా చదవక్కర్లేదు అన్నావుగా. ఈ రోజుల్లో 10th క్లాసు ప్రతి ఒక్కడూ పాస్ అయిపోతున్నాడు రా. అదే నువ్వు ఇంటర్ చదివావు అనుకో, నువ్వు ఇంకా లైఫ్లో కష్టపడక్కర్లేదు తెలుసా. సర్లే, ఇంటర్ ఒకటేగా, ఎలాగోలా కింద మీద పడి చదివేస్తాను. The inter result day. నానా, ఇంటర్ కూడా పాస్ అయిపోయా. ఇది సూపర్ డూపర్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. మరి బీటెక్ ఏ కాలేజీలో చదువుతావు? నాన్న ఏంటి నాన్న ఇది? మొన్న 10th అన్నావు, చదివా. మళ్ళీ ఇంటర్ అన్నావు, అది కూడా కింద మీద పడి ఎలాగోలా పాస్ అయ్యా. మళ్ళీ ఇప్పుడు బీటెక్ అంటావేంటి? చూడు నాన్న, ఈ రోజుల్లో ప్రతి బచ్చాగాడు ఇంటర్ వచ్చేసినంత ఈజీగా పాస్ అయిపోతాడు. అదే నువ్వు బీటెక్ చదివావు అనుకో, లైఫ్లో ఇంకా కష్టపడక్కర్లేదు. ఏం నాన్న ఇది? ఇదొక్కటే లాస్ట్, ఇంకా చెప్తున్నా. The BTech result day. నాన్న, బీటెక్ కూడా పాస్ అయిపోయా. ఇప్పుడైనా నాకు నచ్చింది చేస్తా. నువ్వు బంపర్ నాన్న. నాకు తెలుసు నీలో కసి ఉందని, కానీ నువ్వు దాన్ని మస అనుకుని వదిలేసావు అంతే. సర్లే కానీ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నావు అనుకో, మంచి శాలరీ వస్తుంది. శాలరీ వస్తే పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు వస్తారు. ఇంకా లైఫ్లో కష్టపడక్కర్లేదు. కష్టపడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. ఆపే ఆపే. ఇంకా ఇంకొక ముక్క మాట్లాడావంటే కోపంలో నేను ఏమంటాను నాకు ఇక్కడ చెప్తున్నా. నువ్వు కష్టపడక్కలేదు, కష్టపడక్కలేదు అని ప్రతిసారి జీవితం మట్టి కొట్టుకుపోతుందా అన్నట్టు ఏర్పడుతుంది నాకు. నాన్న చిన్నప్పుడు మాట్లాడాడంటే ఏదో బుడ్డగాడు వాగాడు అని తీసిపోయచ్చు. నేను ఇంటర్ కంప్లీట్ అయ్యి, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు నచ్చింది చేస్తానంటే ఏదైనా అసలు పీపిచ్చి కూర్చోబెట్టుకుని విన్నావా? లేదు. ఎంతసేపు కష్టపడక్కలేదు, కష్టపడక్కలేదు, కష్టపడక్కలేదు. ఇప్పుడు మళ్ళీ జాబు, పెళ్ళం, పెళ్ళి, పిల్లలు అంటావు. లైఫ్లో మళ్ళీ కష్టపడక్కలేదు అంటావు. యాస్టీజ్ టీన్ డైలాగ్, కష్టపడక్కలేదు అంటావు. నా లైఫ్లో కష్టం తప్ప ఇంకేం లేదు. బాబు నీకు నమస్కారం, నన్ను వదిలే, నా చావు నేను చేస్తాను. నువ్వు నాన్న కష్టపడాలి అని చెప్పుంటే నాకు ఈ ప్రాబ్లం ఉండకపోతుంది నాన్న. నువ్వు ఎప్పుడైతే కష్టపడక్కలేదు, కష్టపడక్కలేదు, కష్టపడక్కలేదు అంటావో అదే నా బుర్రలో తిరుగుతూనే ఉంది. అందుకే నా లైఫ్ అంతా కష్టమైంది. ఇప్పుడైనా నాకు నచ్చింది చేస్తా, నా చావు నేను చేస్తా. ఇంకోసారి మాత్రం లైఫ్లో కష్టపడక్కర్లేదు అనే మాట మాత్రం మాట్లాడకు నాన్న. నాన్న, నువ్వు కష్టపడకుండా ఉండాలనే కదా నాన్న నేను అలా అనేది. అదుగో మళ్ళీ అదే మాట అంటున్నావు. నువ్వు కష్టపడక్కర్లేదు అన్న ప్రతిసారి నాకు ఎలా ఉంటుందో తెలుసా నాన్న? ఇదిగో కత్తి తీసుకుని ఎవరినో ఒకరిని పొడిచి ఏమవదు నాన్న, జస్ట్ జైల్లో వేస్తారంతే అన్నట్టు ఉంటుంది నాన్న నా లోపల. నన్ను ఎలా వదిలే, చిచి నన్ను ఎలా వదిలే నాన్న. నా చావు అయితే నేను చేస్తాను. ఉంటా.